ఎండలు ఎక్కువగా ఉండడం ఏమో గానీ సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి అండి మా పిల్లలు అమ్మ తాగడానికి ఏదైనా జ్యూస్ చేయొచ్చు కదమ్మా అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం అని చెప్పేసి రోజు కాకపోయినా అప్పుడప్పుడు హెల్దీగా ఇలా తయారు చేసి ఇస్తున్నాను అనమాట. అందులోని ఒక రకమే గ్రేప్ జ్యూస్. ఇది 10 days స్టోర్ ఉంటుందండి. నేను ఇక్కడ ½ kilo గ్రేప్స్ ని తీసుకున్నాను. ఇందులో 2 types ఉంటాయి, సీడ్స్, సీడ్లెస్. నేను సీడ్లెస్ తీసుకున్నాను, అందుకే కలర్ కొంచెం లైట్ గా వచ్చింది. మీరు సీడ్స్ తీసుకున్నారనుకోండి ఇంకా డార్క్ గా వస్తుంది అనమాట. ½ kg గ్రేప్స్ ని తీసుకొని గోరువెచ్చని నీళ్లు వేసి గల్లుప్పు వంట సోడా వేసి ఒక పావు గంట పాటు నానబెట్టండి. తర్వాత 3-4 times వాష్ చేసామనుకోండి కెమికల్స్ అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి. ఒక కడాయిలోకి వేసుకొని 1/2 kg గ్రేప్స్ కి 750 ml వాటర్ వేసుకొని లో ఫ్లేమ్ లో పావు గంట పాటు ఉడికించుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత గ్రేప్స్ మాత్రమే మిక్సీ జార్ లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. వాటర్ పడేయద్దు, పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక జిక్కి సహాయంతో ఫిల్టర్ చేసుకోండి. మిగిలిన వాటర్ కూడా వేసేయండి. ఇప్పుడు ఈ గ్రేప్ జ్యూస్ లోకి 70 grams పట్టుకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ గ్రేప్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఎండను పడి వచ్చిన వాళ్ళకి ఒక్క గ్లాస్ ఇచ్చామనుకోండి కడుపు చల్లగా ఉంటుంది. పిల్లలు సైతం చాలా ఇష్టంగా తాగుతారు. మీరు కూడా ట్రై చేసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన శ్రీని సత్యవల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.